కంట్లో నీళ్ళు రావాలిగా మరి. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. అక్కడ మంచిగా ఉండడం, ఇక్కడ రాగానే గొడవ వేసుకోవడం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది తిరుగుతున్నావు, ఎవరితో కలుస్తున్నావు, నీ మీటింగ్ ఏంటి, ఏంటి కథలు ఏంటి అని నాకు తెలుస్తున్నాయి. ఎవరిది అది? అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లని తిరిగావంటే యాసిడ్ పోసేస్తా. ఏడ్చి ఏడ్చి నా కంట్లో నీళ్ళు కూడా ఎక్కువ అయిపోయినాయి. ఇంకా నేను బ్రతికి ఉంటిని బాగా ఏం చేసాను. ఉండిపో ఉండిపో ఉండిపోవే గుండెల్లో చప్పుడైనాతో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ వచ్చేసి నేను ఒక ప్రాంక్ వీడియో చేయాలనుకుంటున్నాను. సో ప్రాంక్ వీడియో చేసి బ్రేకప్ ప్రాంక్ అన్నమాట. సో ఎలా రియాక్ట్ అవుతాడేమో తెలీదు శివ. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? అండ్ శివ అయితే యాక్చువల్ గా బయటికి వెళ్ళాడు. నేను ఇప్పుడు కాల్ చేసి కొంచెం ఫైట్ లాగా అంటే అది చేసి ఇంటికి ఎట్లైనా రానిచ్చుకొని కొంచెం ఫైట్ చేద్దాం అనేసి ప్రాంక్ అయితే చేస్తున్నాను. సో ఎలా అవుతుందో తెలీదు. సో లాస్ట్ వరకు మీరు చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. నేనైతే శివ కాల్ చేస్తున్నాను. ఒక్క నిమిషం నాన్న, మనము డాడీకి కాల్ చేద్దాం నాన్న. ఆడపిల్లంటే కాస్త సిగ్గు విని ఉండాలి. అసలు నువ్వు ఆడపిల్లవేనా నాకు డౌట్. ఓకేనా? హలో ఎక్కడున్నావు? ఏంటి 10 నిమిషాలు? ఫస్ట్ ఇంటికి రా నువ్వు. 10 నిమిషాలు ఫోన్ చేస్తున్నా కదా, ఏంది సోది పెడుతుంటే ఎప్పుడు ఫోన్ చేసి ఎవరుంటే నేను పని మీద వచ్చినా కదా, ఫస్ట్ ఇంటికి డిస్టర్బ్ చేస్తుంటే అప్పుడు ఫోన్ చేసి పని పాట లేకుండా. ఫస్ట్ ఇంటికి రా. అదేంటి ఇంతగా తిడుతున్నాడు? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకొకసారి కాల్ చేద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో, నువ్వు కాల్ కట్ చేయకుండా ఫస్ట్ ఇంటికి రా. నువ్వు తిన్నగా. అరే ప్రశాంత్ చిన్ని గురినివా అమ్మ జగన్ సూది మాకుండా ఎప్పుడు ఫోన్ చేసుకుని డిస్టర్బ్ చేసుకుంటా. లోకంలో ఎవ్వరు లేరు నీకు ఇప్పుడు ఈ టైంకి తినడానికి. ఫస్ట్ ఇంటికి రా నువ్వు. వస్తాలే కొంచెం పని ఎలా వస్తా కదా, ఇంటికి కొంపకు రాకుండా ఉంటానా, అటు నుంచి అడిపోతాను. ఫస్ట్ నువ్వు ఇంటికి రా చాలు గాని. డిస్టర్బ్ చేయకు. అలవేనా వస్తా. నువ్వు ఫస్ట్ ఇంటికి రా. వస్తా ఆడిపోతాను ఇంటి రాకుండా కొంపకు వెళ్తాను. 10 minutes లో ఇంటికి రావాలి. 10 minutes గంట పడుతుంది. గంట లేదు, అవసరం లేదు నాకు. నువ్వు రావాలి అంతే. నేను వెయిట్ చేస్తున్నా. నువ్వు రాకపోతే బాగా వచ్చి చెప్తున్నా నీకు. నేను ఎట్లా కొంపకే వస్తాను, ఇంకో కొంపకి పోను. నువ్వు ఇంకో కొంపకి పోతున్నావో ఏ కొంపకి వెళ్తున్నావో తెలుస్తున్నాయిలే. ఫస్ట్ ఇంటికి రా నువ్వు. సరే డిస్టర్బ్ చేయమాక, నేను వస్తా. ఓకేనా? అవును, చాలా బిజీగా ఉన్నాలే. ఫస్ట్ ఇంటికి రా, మాట్లాడుకుందాం. గంట అటు ఇటు వస్తాను. మూతి పళ్ళు రాలగొడతా అక్కడే వచ్చి. ఏమేమి మరి ఇంటికి రా అంటే ఏంటి నువ్వు అన్ని మాట్లాడుకుంటావు? ఫస్ట్ ఇంటికి రా. నేను వెయిట్ చేస్తున్నా. కాల్ కట్ చేస్తున్నా. ఇంటికి వచ్చేసే. సరే వస్తాలే. ఒక 10 minutes లో రావాలి చెప్తున్నా. బాగా ఏం చేసాను. సరే ఒక 10 minutes అన్నాను. యాక్చువల్గా రావడానికి టైం పడుతుంది. మరి చూద్దాము ఎన్ని మినిట్స్కి వస్తాడో. సో ఈ లోపు మనం కొంచెం తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. లక్కీ మనం మంచిగా యాక్ట్ చేయాలి. సరేనా? మంచిగా యాక్ట్ చేసేయాలి. మనకు మంచి ఆస్కారం రావాలన్నా. ఎంతసేపు వస్తాడో ఏంటో. నేనైతే మంచిగా వేసేసాను. బాగా కొంచెం
కొంచెం జెండుగా మూసుకుంటే బెటర్ అనుకుంటా. కంట్లో నీళ్ళు రావాలిగా మరి. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. సుబ్బలక్ష్మిదే యమడూబు యమడూబు. కంట్లో నీళ్ళు వచ్చేయాలి కాబట్టి కొంచెం ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం. ఓకే, ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎలా తీస్తే ఫస్ట్ ఓకే. Cool down, baby. Cool down. నాకు దగ్గర వచ్చేటట్టుంది. నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయి ఇప్పుడు? డోర్ ఓపెన్ గానే ఎప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. చాలా సిగ్గు కదా. ఫస్ట్ కూర్చో, నీతో మాట్లాడాలి. ఎక్కడికి వెళ్ళేసి వచ్చావు? ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు? ఏంది మీటింగ్? అసలు ఏం మీటింగ్ ఉంది? అవును చెప్పాలి. నా కాకుండా ఇంకెవరు చెప్తావు? ఏ ఉల్లిగడ్డ? ఆ ఉల్లిగడ్డ కోసుకుంటూనే ఉంటాం. ఇంతసేపు ఏడిపిస్తున్నావు మనుషుల్ని ఇంట్లో. నాకు అవన్నీ అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు మస్తంగా చెప్తే బెటర్. ఏ మీటింగ్? రోజు మీటింగ్ లేనా ఇంకా? మీటింగ్ ఉంటది మేము బతుకొద్దా మరి? అంటే ఆ మీటింగ్ లోనే బతకాలా? మీటింగ్ చేసుకుంటే పైసలు వస్తాయి. ఇంకే మీటింగ్ చేస్తే రావా? ఏందో అనుకున్నా మీ తాన చాలా ఉంది రో. బయట చల్ల చలి పెడుతుంది. కాఫీ లేదు ఏం లేదు. ఫస్ట్ నాకు చెప్పు. చెప్పు ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నా? ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నా? రానన్న అది నీ దగ్గర రావడానికి కూడా ఇష్టపడట్లేదు. అంతగా చేస్తున్నావు నువ్వు మనిషికి. లేదే నాన్న, ఏం చేసినా మీ ఇద్దరు కోసమే. ఏం అవసరం లేదు. చెప్పు ఏం చేస్తున్నావు? ఎవరిది అది చెప్పు ఫస్ట్. ఎవరిది అది? నీ అనుమానం తగలే. ఎప్పుడు ఎవరితో లింకులు పెడతానే ఉంటావు ఏంది? ఎవరితో ఒకనంటే పెడతా. ఏమి నేను కాని ఎవరైనా పెట్టాలా లింకు? ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది. అంటే లింక్ పెడతాను ఒప్పుకుంటున్నావు కదా? పెడతా. ఫస్ట్ చెప్పు ఎవరిది అది? ఎవరు ఉంటారు? నాకే ఎవరో ఉన్నారు చెప్పు. నాకు అన్ని తెలుస్తున్నాయి. నువ్వు బయట ఎవరెవరితో తిరుగుతున్నావు, ఎవరితో కలుస్తున్నావు, నీ మీటింగ్ ఏంటి కథలు ఏంటి అని నాకు తెలుస్తున్నాయి. చాలు ఇంకా ఇప్పటికి చాలు. నువ్వు చేసినట్టు చాలు. ఇంకా అనకార్యాలు ఇంకా నేను అంతకంటే ఓడ్చలేను. ఇంకా ఏడ్చి నా కట్లో నీళ్ళు కూడా ఇంకెక్కువ అయిపోయినాయి. ఇంకా నేను బ్రతికి నాకు నీళ్ళు కూడా రావట్లేదు ఇప్పుడు. అంత రోజు ఏడవడమే. ఇంకా రోజు ఇంకా ఇదే పనేమో మాకు. అందుకని ఒక డిసైడ్ అయినా నేను.
ఈ టైంలో ఎవరు ఉల్లిగడ్డలు కోయడు. చెప్పు ఫస్ట్ ఎవరితో తిరుగుతున్నావు, ఏంటి నీ కహానీ ఏంటి? నేను ఆల్రెడీ అక్కడ తాగేసి వచ్చింటావు కదా, ఎవరో ఇచ్చింటారు కదా. తినాలి కానీ వచ్చే ఓహో అది కూడా అయిపోయింది అయితే, ఏకంగా లంచే. లంచ్ కాదు స్నాక్స్. వీడేదో ప్లాన్ చేస్తున్నాడు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సరే కానీ ఎవరిది అది చెప్పు నా. ఎవరిది 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 ఎవరది ఎవరదంటే నీకు తెలీదా? నీకు తెలీదా అంటున్నా. నీ ముఖం కూడా చూడబుద్ధి అవట్లే, అంత ఘనకారం చేస్తున్నావు. మరి స్నానం చేసి వస్తాలేమో చూడు కానీ, అంటే బయట చెప్తాను కదా నీకు అర్థం. నువ్వు ఫస్ట్ చెప్పు. ఆయన ఫోన్ చేస్తే అట్లా మాట్లాడుతున్నావు? అంటే తింటున్నానే, ఒక చేత తింటూ ఇప్పుడు బ్లూటూత్ తీసుకోలేదు, ఒక చేత తింటూ ఒక చేత ఇట్లా చేయలేదా? ఇన్ని అక్కడ బయటకి వెళ్ళి తినాలా? బాగా వండించింది ఆంటీనే. అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లను తిరిగావంటే యాసిడ్ పోసేస్తా. అబ్బా ఆంటీలను కూడా వదలట్లేదా? నేను తిన్నది హోటల్, కాకా హోటల్లో ఆంటీ కాకపోతే ఎవరు చేస్తారు చెప్పు? ఈ పిల్లకి నేను ఒకటి అమ్మని అందరిని అమ్మలాగా చేయకు. ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఆయన నాకు నీ అవసరం లేదు, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా, నీ నుంచి నీకు దూరంగా ఉండాలనుకుంటున్నా. ఎక్కడ నీ ప్రేమ? ఈ ప్రశ్నకు బదులుండ